అనునిత్యం ఆనంద ఆధ్యాత్మిక శోభలు వెదజల్లే క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రతి పండగ పర్వదినాలను అంగరంగ వైభవంగా జరుపుతూ మరోపక్క శాస్త్రయుక్తంగా పూజాది కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియపరచుటలో తనదైన బాణీలో ముందుకు అడుగులు వేస్తూ ప్రతి నోము నూతన చైతన్యాన్ని ఇస్తుందని, ప్రతి పండగ మన పవిత్రతను పెంచుతుందని, ప్రతి నవరాత్రులు మానవ దేహానికి మాధవ తత్వాన్ని పుణికిపుచ్చుకునే విధంగా ప్రతి పర్వదినం పరమ ప్రయోజనాన్ని కలిగిస్తుందని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రశాంతతకి ప్రథమ స్థానాన్ని ఇస్తూ మానసిక వికాసానికి మార్గనిర్దేశం చేస్తూ అన్నార్తులకు అన్నపూర్ణేశ్వరిగా గోసేవలో గోవిందుణ్ణి తలపించే విధంగా అన్ని సంప్రదాయ సనాతన ధర్మాలకు ఆనవాలుగా నిలుస్తున్నది శ్రీకాకుళం బలగా నాగావళి నది తీరాన వెలసిన శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠం. తెలుగు నాట ప్రథమ పండగ ఉగాది నాడు షడ్రోపేతమైన మంత్రభూషితమైన ఉగాది పచ్చడి ఇవ్వటమే కాక పంచాంగ శ్రవణం అయిన వెంటనే సర్వులకు ధైర్యాన్ని, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంతో ఉండాలని నాణేలు, పసుపు కొమ్ములను మూలధనంగా ఇచ్చే పీఠం ఈ కాలభైరవ పీఠం. మాఘమాసమందు సర్వ జ్ఞానాలకు అధిపతి అయిన రాజశ్యామల నవరాత్రులను జరిపించి అఖండ విద్యా జ్ఞానాలను పెంపొందిస్తుంది ఈ పీఠం. మహాశివరాత్రి పర్వదినం నాగావళి నదిలో పారుతున్న సెలయేరు నడుమ 9 అడుగుల పచ్చి మృత్తిక శివలింగ నాగాభరుడికి నాగావళి నదిలో జలాలతో లింగోద్భవ సమయంలో అఖండ కుంభాభిషేకం చేసే ఘనత ఈ కాలభైరవ పీఠానికే సొంతం. ఆషాఢ మాసంలో జరిగే గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల వైశిష్ట్యం కనపరిచే విధిలో ప్రథమం ఈ కాలభైరవ పీఠం. ఇలా గణపతి ఆరాధనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుల వారు, ఇంకా హనుమంతుల వారి యొక్క పూజా విధి శక్తి నిధి అని చాటి చెప్పేదిగా నిలబడి ఉంది శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠం. ముఖ్యంగా చెప్పుకోవలసిన ఇంకొక విషయం విశేషంగా జరిగే దేవి శరన్నవరాత్రులు. 9 రోజులు 9 రూపాలు, 9 అలంకరణలు, నవవిధ నైవేద్యాలు, నవవిధ పూజలు. ముఖ్యంగా స్త్రీమూర్తులను మన సనాతన ధర్మం కల్పించిన ఉన్నత స్థానానికి గుర్తుగా ఇంటికి దీపం ఇల్లాలు అనే విశిష్టతను తెలియపరిచే సువాసిని పూజ. స్త్రీమూర్తులను మహా త్రిపుర సుందరిగా భావించి 64 ఉపచారాలతో ఎక్కడా చూడలేని విధంగా సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలే అన్నట్టుగా వేల సంఖ్యలో స్త్రీమూర్తులను ఆసీనులను చేసి పూజించటం, బాలికలను బాలా స్వరూపిణులుగా భావించి పూజించటం మరో విశేషం. శరన్నవరాత్రుల్లో విశేషంగా కుంకుమ పూజలు, సామూహిక పారాయణ, కమలార్చన, ఇలా చెప్పుకుపోతే ప్రతిరోజు ఒక అనుభూతి కనపడుతూనే ఉంటుంది. నవదినాలలో నవశక్తులు ఇచ్చటనే ఉన్నాయా అన్నట్లు మయమర్పించే పీఠం ఈ కాలభైరవ పీఠం. ఇంకా చెప్పుకొని పోతే కార్తీక పౌర్ణమి నాడు జరిగే జ్వాలా తోరణం మరో విశేషం. దీపావళి నాడు జరిగే నరకాసురుని వధ ఒక అద్భుతమైన చిత్రీకరణ గల ఘట్టం. గౌరీ నోము సౌభాగ్యాలను పంచే నోముగా, అన్నిటికంటే ముఖ్యంగా పౌర్ణమి నాడు మాత్రమే దర్శనమిచ్చే మహాలక్ష్మి రూపంలో ఉండే బాలా త్రిపుర సుందరీదేవి. పౌర్ణమి నాడు విశేషంగా అభిషేకాలు చేయించుకొని శ్రీచక్ర రూపేణ సిరిజ్యోతి పూజ చేయటం ఒక మహా అద్భుతం. అంతేకాకుండా అమ్మవారిని శ్రావణ మాసం అంతా కూడా మహాలక్ష్మిగా పూజ చేయటం విశేషం. ఈ శ్రావణ మాసం అంతా కూడా 5 జాములు కుంకుమ పూజ వందల మందితో జరుగుతుంది.
వరలక్ష్మి వ్రతం నాడు 108 వంటకాలతో మహా నివేదన చేయటం ఒక ప్రత్యేకత. శ్రావణ మాసం మొత్తంగా వేల సంఖ్యలో వేల సార్లుగా అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన చేయటం ఎక్కడా జరగనిది. శ్రావణ మాసంలో అమ్మవారికి 1,00,000 గాజులతో గాజుల మందిర నిర్మాణం చేసి అమ్మవారిని అందులో కొలువు తీర్చటం మరో విశేషం. లక్షల గాజుల్లో అమ్మవారు మహా సౌభాగ్యంగా ప్రకాశిస్తూ సర్వులకు శ్రావణ మాసం అంతటా కూడా సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. ఇది బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో మాత్రమే సుసాధ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామనవమి కానీ హనుమత్ జయంతి కానీ ఒకటా రెండా, నిత్య హోమాలు, నిత్య గోపూజ, నిత్య అన్నదానం, అనునిత్యం మంత్ర అనుష్ఠానం, మంత్ర పూజలు, గణపతి చతురావతి తర్పణాలు, ఇవి విరామం లేని పూజలు. ఈ పీఠానికి అలంకారాలు. అందుకే మరొక్కసారి చెబుతున్నాం, ఈ పీఠమందున ప్రతిరోజు దేవీ దేవతలకు ప్రీతికరమైన పూజాది క్రియలు, నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అనే నానుడిగా చెప్పుకుంటున్న ఈ అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఇంతవరకు ఎక్కడా కూడా జరగని చూడలేని ఒక అద్భుతమైన పారాయణ యజ్ఞం, సామూహిక 1,00,000 కాల భైరవాష్టక పారాయణం ఈ నెల డిసెంబర్ 12న అనగా ఈ రోజున జరుపుకోవటం, అందులో మీరందరూ పాల్గొనటం ఎంతో అద్భుతం. గురువు గారు చెప్పే విధంగా గోశాల సన్నిధిలో బ్రహ్మ వృక్షాల నీడలో నదీ తీరాన జరిగే ఈ సామూహిక 5,000కు పైబడిన భక్తులతో 1,00,000 సార్లు కాలభైరవాష్టకం చదవటం, అందులో మనం కూడా పాల్గొనటం పూర్వజన్మ సుకృతం. ఇంత అపూర్వమైన అవకాశాన్ని కల్పించిన కాలభైరవ పీఠానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పీఠం ద్వారా ఇంకా ఎన్నెన్నో సనాతన ధర్మ కార్యాలు, పూజలు జరగాలని ఆశిస్తూ లోక కళ్యాణం జరగాలని అందరం ప్రార్థిద్దాం. జై కాలభైరవ, జై జై కాలభైరవ.